వెడల్పుగా మందంగా ఉండే కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని ఈలోపు మెంతికూర, టమాటా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత వేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి. ఇందులోనే పసుపు, కారం, టమాటోస్, తగినంత ఉప్పు అన్నీ వేగాక కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ రానివ్వండి. ఈ కర్రీని కొంచెం సపరేట్గా తీసుకొని మిగిలిన కర్రీ పైన ఫిషెస్ పెట్టి పక్కకు తీసుకున్న కర్రీని దానిపైన వేయాలి. ఈ కర్రీకి మనం చింతపండు అస్సలు వాడట్లేదు. కుక్కర్లో పెట్టడం వల్ల ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. మళ్ళీ ఒకసారి కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ రానిస్తే అంతే, రుచికరమైన ఫిష్ కర్రీ రెడీ. ముక్క తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. ఏ ఫిష్ కర్రీ అయినా నెక్స్ట్ డే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆహా, అదిరింది, సూపర్.